డిఎస్సి మరియు టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో కోరికాన కాంపిటేటివ్ అకాడమీ వారు ప్రారంభించారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో శిక్షణ ఇప్పించనున్నామని జనసేన పాతపట్నం నియోజకవర్గం నాయకురాలు కోరికాన భవానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త జనసేన నాయకులు కోరికాన రవికుమార్ తెలిపారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ప్రతి ఉద్యోగాల నోటిఫికేషన్ కు కూడా రానున్న కాలంలో ఉచిత శిక్షణ ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ రావు మరియు జనసేన పార్టీకి చెందిన పాతపట్నం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గం ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. విలక్షణమైనటువంటి అనేక కోణాలను చూసినటువంటి వ్యక్తిగా నాకు దగ్గరగా అనేక ఏడాది పాటు మేము చాలాసేపు ప్రయాణం చేసినటువంటి సమయాభావం ఉంది. అవన్నీ కూడా మళ్ళీ చాలాసార్లు రావాలనుకున్న అవకాశం దొరక బాధాకరమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, అలానే ఎంతో మందికి విద్యని పంచుతూ ఈ జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే అనేక మంది విద్యార్థులకు విద్యాదానంతో ఎంతమంది మనం ఉచితంగా ఈ శిక్షణ ఇవ్వగలమని చెప్పి దాదాపు 2 నెలల నుంచి కూడా దీని మీద ఎక్సర్సైజెస్ రవికుమార్ గారు కానీ, భవానీ గారు కానీ దీని మీద 2 నెలల నుంచి ఎక్సర్సైజ్ చేసుకొని వస్తున్నాం. సో అది ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని పూర్తిగా పర్టికులర్లీ ఇటువంటి రోజుల్లో ఎవరు కూడాను ఇంత ముందుకు వచ్చి ఈ సేవలో మనతో పాటు ప్రజల్లో మమేకమై నేను ఈ ప్రాంతానికి నేను చెయ్యాలి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి శ్రీ కోరికాన భవానీ గారు. ఇది ఒక్కటే కాదు, మీకు తెలియని చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి తీసుకొని అడుగున ప్రతి చోట కూడా నా పార్టీ జనసేన పార్టీ, కొంచెం నేను పార్టీ కోసం కొంచెం మాట్లాడాలి ఇక్కడ ఇన్ఛార్జ్ కనుక. సో నా పార్టీ కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు నా నాయకులు. సో నేను ఎల్లవెల్ల అండగా ఉండాలని చెప్పి మాకు వన్నంటే ఉండి నడిపిస్తూ అనేక కార్యక్రమాలు సొంత ఊరికి చేయడం వేరే రాజకీయం చేస్తామని ఈ రోజుల్లో ఆవిడ ఊరికి తెలిసి ఆవిడ ఏం చేశారని నా చేతుల మీదుగా ఒక కాలు పూర్తిగా లేని వ్యక్తికి లెగ్ రీప్లేస్మెంట్ జర్మన్ టెక్నాలజీతో 2 లక్షల రూపాయలు పెట్టించారు. అదేవిధంగా కొత్తూరులో ఎక్కడో ఆర్కేపురంలో ఇంకొక నెల రోజుల్లో బిడ్డ చనిపోతాడు, 7 సంవత్సరాల బాలుడు చనిపోతాడంటే ఇది 2020లో జరిగింది కోవిడ్ టైంలో. ఇంకో 2 నెలల్లో బాలుడు చచ్చిపోతాడు, 8 సంవత్సరాల అబ్బాయికి. మళ్ళీ హార్ట్ స్టంట్ వేయాలి, మళ్ళీ చెన్నైలో హాస్పిటల్లో మాట్లాడి ఈ రకంగా పరిస్థితి ఎలా ఉందంటే చలించిపోయి మళ్ళీ అప్పుడు 3 లక్షల రూపాయలు ఆ అబ్బాయి అది హాస్పిటల్కి ఖర్చంతా చూసుకొని ఈరోజు అబ్బాయి హ్యాపీగా ఆడుకొని తిరుగుతున్నాడు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి అన్ని చెప్పడానికి. వాళ్ళు ఒప్పుకోరు, తర్వాత తిడతారు కూడా. నాకు విషయం ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంత ముందుకు వచ్చి ఇటువంటి సేవలు మనం అందిస్తున్నాం. నేను అందరికి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యాను. కంచెల నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడికి. అదే రకంగా సొంత బొమ్మల నుంచి కూడా కంచెల నుంచి వచ్చారు. అదే రకంగా సొంత బొమ్మల నుంచి కూడా వచ్చి ఈ కోచింగ్ ని తీసుకొని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వీళ్ళు అందిస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు రవి గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తమిళనాడులో కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకుంటున్నారు, ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లా మరింత ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎక్స్టెంపోర్డ్ గా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం ఉండాలి. అది ఏ స్థాయి వరకైనా నేను ముందుకు ఆయనతో పాటు వన్నంటే నడుస్తానని చెప్పి ముందుకు చూసిన వ్యక్తి శ్రీ కోరికాన రవికుమార్ గారు. కొంతమంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ లేదు చైతన్య లేకపోతే కోరికాన భవానీ గారు అని చెప్పి అలా ఏం లేదు. వచ్చి సేవ చేస్తా, ముందుకు వచ్చి ప్రజలకు ఏదైనా అందిస్తామంటే ఎల్లవేళ పాతపట్నం నేను ఇన్ఛార్జ్ గా ఉన్నంతకాలం గ్రీన్ కార్పెట్ వేసుకునే ఉంటాం. ప్రజలకి మంచి జరుగుతుంది అని అంటే జరగనిద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.